హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇంతకీ రైస్దా ఎక్కడికి వెళ్తుందా అని చూస్తున్నారా? సో అనుకోకుండా ప్రయాణం అన్నమాట. సో నేను ధీరజ్ ఇంకా ఫ్యామిలీ అందరం నలుగురం వెళ్తున్నాము. లక్కీ పాపను కూడా తోడు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే పాపను కూడా ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు లేరు. ఎట్ ద సేమ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో. సో పాపనైతే మ్యాక్సిమం మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ మాతో పాటే తీసుకెళ్తున్నాము. సో ఇది ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చూసే ముందు వీడియో అయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సో పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే జర్నీ అంటే తనకి చాలా ఇష్టం అయిపోయింది. అండ్ అప్పుడప్పుడు కొంచెం బయట తిప్పాలనే ఉద్దేశంతోనైతే లక్కీని కూడా వెనకాల అలాగే మాతో పాటు తీసుకెళ్తున్నాము. అండ్ మేమైతే ఈరోజు ఇంకా సిరిసిల్లకి వెళ్తున్నామండి. సో అనుకోకుండా అన్నమాట. సో మా అన్నయ్యకి అంటే కజిన్, మా చిన్న అత్తయ్య వల్ల అల్లుడు అండ్ కూతురు సో వాళ్ళదని చెప్తే ఇంకా చూసొద్దామని చెప్పేసి అందరము మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత బయలుదేరామన్నమాట. సో ఇది మేము వచ్చే వరకు అయితే మా ఆడపడుచు ఇంట్లో లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్య సో చిన్న స్మాల్ సర్జరీ అయిందంటే ఇంకా చూసేసి వద్దామని చెప్పేసి అందరం అయితే ఇలా వచ్చేసాము. అది మొత్తానికైతే లక్కీ పాపను అలా మ్యాట్ వేసి పడుకోబెట్టేసాము. లక్కీ పాప టీవీ కోసం వెయిట్ చేస్తుంది అక్కడ. దానికి టీవీ అంటే పిచ్చి అన్నమాట. ఇది మొత్తానికైతే సిస్లాకి వచ్చాము ఈరోజు. అనుకోకుండా ప్రయాణం అన్నమాట. నిజంగా అనుకోకుండా ఇంట్లో నుంచి వచ్చాము కానీ ఇంకా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళని మా ఆడపడుచు వాళ్ళని కలిసాము. నెక్స్ట్ అయితే చెల్లి వాళ్ళు కూడా సిరిసిల్లాలో ఉంటారు. సో ఇంకా అన్నీ గ్యాదర్ చేసుకొని వచ్చినాము. సో ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి. विषय सजा करता हूँ ना तब को दिशा नहीं बनता है नहीं को दिशा ఇక్కడ కాయ నీళ్ళు తెలియదా నువ్వు మెట్రో రౌండ్ వేరేది కాకుండా లిఫ్ట్ चार से देताने वन सेट करताने लिव हनो मेट्रो हनो पड़ती కానీ వాస్తవం పార్టీ బయట కూడా ఉంది కదా వాస్తవం బయట కూడా ఉంది కదా మనకు వాస్తవం బాగా ఆవతి మాత్రం ఆల్సో సే సార్ మన మెట్రో రౌండ్ ఆవతి కేరోతి మెట్రో మధ్య మెట్రో అంటే ఫ్యూచర్ లో సెట్ బ్యాక్ జామకు ప్లాన్ ఉంది రోడే కొన్న ఎంత పోయేది తెలుసా? మా అల్లుడు హాస్టల్కి పోతున్నా అని మొత్తం అటుకులు అంట. ఏం నెలకు సరిపడన్నా సంవత్సరానికి సరిపడన్నా ఇది ఫ్రెండ్స్ ఒక రోజులో వారం 5 మంత్స్ తింటావరా? అది నిజమా? ఫ్రెండ్స్ షేర్ చేసుకోరా? 6 మంత్స్ ఇక అటే. ఇంకేమేం చేసుకున్నావు? వాళ్ళు అటుకులేనా? కొంచెం ఇంకా ఏ అద్దా ఇస్తానా కర్పూర కొంచెం వేసేస్తా దైన ఎక్క మన కన్నకి అటుకులు ఇంకా ఏం చేసినా అంటే గర్జెలా వచ్చినప్పుడు అండ్ ఫ్రెండ్స్ ఇంకా మాడపడిచి అయితే ఇంకా బాబు 888 చేస్తున్నాడు అనమాట. సో కలకత్తా దగ్గర సో రాంచీలో. అందుకే నేను ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి అన్నీ ఇంకా స్పెషల్ వంటలు అన్నీ చేసి పంపిస్తుంది. పిండి వంటలు ఎలాగా అటుకులు అవన్నీ కూడాను. ఇంకా నాకు కూడా టేస్ట్ చేయమంటే నేను కూడా ఒక గరిజలు అయితే టేస్ట్ చేస్తున్నాను. బట్ సూపర్ టేస్టీగా ఉండిందన్నమాట. చూపించాను కదా మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు న్యూలే కన్స్ట్రక్షన్ అండి, హౌస్ మొత్తం కూడాను. సో ఇంకా నేను మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను వెళ్ళిందే లేటు, ఇంకా అవన్నీ కుదరలేదన్నమాట. ఇది మొత్తానికైతే కిచెన్ చూసారు కదా ఎంత నీట్గా సర్దుకుంటుందో. మా ఆడపడుచు అయితే అసలు సామాన్లు చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఇల్లంతా కూడా చాలా నీట్గా సర్దుకుంటుంది. ఇంకా బాబు హాస్టల్కి వెళ్తున్నాడు అని చెప్పేసి అన్నీ సర్దేస్తూ ఉంది తన కోసం. ఇంకా ప్లేట్ ఖారే బాయ్ ప్లేట్ కంచుది ఐరన్ ఎంత వెయిట్ ఉన్నాయో. అదే వెయిట్ కూడా ఒక్కొక్కటి 3 కిలోలు దాకా ఉన్నాయి, 2 కిలోలు. అవును వెనకట అంతా ఇదే వాడేటోళ్ళు కానీ ఇప్పుడు అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ దానికోసం
केर कुक्कल से कहीं भाई पर कुक्कल से गए डॉग्स चले पाल के गोल के पोस्ट में ले हाँ वो तो ऊपर बरकरार जमा कर हटा दे हमारे कतरा दूसरे इसको అండ్ ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే 6లో వెళ్ళింది 3:30 4:30 అలా అయిందనమాట. ఒక 2 అవర్స్ అయితే ఇంకా మాడపరచు వాళ్ళ ఇంట్లో అలా కాసేపు మాట్లాడి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాయన్నమాట. చెల్లి వాళ్ళు కూడా చెల్లి కూతురు చాలా వీడియోస్లో ఉంటుంది. అలాగే బాబును ఇంకా పొట్టి పిల్లని ఇద్దరిని చూసేద్దామని చెప్పేసి ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే వేలో కాబట్టి ఇంకా చూడకుండా ఉండగలుగుతామా చెప్పండి. ఒక 10 నిమిషాలైనా అలా కూర్చొని ఇంకా చూసేసి రావాల్సిందే అన్నమాట. లేదంటే ఇంకా మన ప్రాణం అంతా అట్టే కొట్టుకుంటుంటుంది. అది ఇంకా చెల్లె వాళ్ళ ఇల్లు అయితే ఇది. సో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకా చెల్లె వాళ్ళ ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా టీ తాగేసి అయితే బ్యాక్ అయిపోతున్నాం అన్నమాట. ఆయన చాలాసార్లు అడుగుతారు రావచ్చు కదా అని అంటారు, ఉండొచ్చు కదా అని అంటుంటారు. కానీ ఇంకా టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం. సో వచ్చినామా అంటే వచ్చినామా అన్నట్టే ఉంటుంది. ఇక్కడ మా చెల్లి కొడుకు సో డెలివరీ బ్లాగ్ చేశాను కదా. సో చూసారు కదా ఇప్పటికైతే 3 months కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు చూస్తుండగానే 3 months కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అడిగేలేదు నేను బాత్రూమ్లో వచ్చినాం ఏరా నేను చెప్తే పెద్ద మాట్లాడుతుంది వచ్చిందా లేదు అండ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అలాగే చెల్లి వాళ్ళ ఇంట్లో రెండు కూడా ఇంకా పలకరింపులు అయితే అయిపోయినాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సో అసలు నిజంగా అనుకోలేదు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు. బట్ ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో చెప్తాను. సో మొత్తానికైతే ఈ వీడియో ఇదన్నమాట. వచ్చే వరకు ఇంకా ఇంటికి బయలుదేరే వరకు 10:30 అలా అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్